వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేసుకోవడం, కోర్టు బెయిల్ తిరస్కరించడం తెలిసిందే. అలాగే ఈరోజు 12 మంది ముద్దాయిల రిమాండ్ తేదీ ముగియటం, రిమాండ్ పొడిగించే అవకాశం ఉందా, వాళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా ఉన్నారు. వారిని అడిగి మరి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలా. నమస్తే అండి. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఇవాళ 12 మందికి రిమాండ్ ముగిసింది, కోర్టుకు హాజరుపరిచారు. ఆ 12 మంది బయటకు వస్తారన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా కోర్టు బయట హడావుడి చేస్తున్నారు. అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా, పొడిగిచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అందరూ కూడా దాంట్లో కేసులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున అరెస్ట్ అయిన 12 మంది బయటకు రావడానికి భయపడుతున్నారంటే భాస్కర్ రెడ్డి ఎందుకు బయటకు రావడానికి బెయిల్ కోరాడు? నిజంగా అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మొన్న చూసాం కదండి, ఆఫీసర్ల మీద ఏ విధంగా ఎగిరెగిరి పడ్డాడు, అరిచాడు, చెవుగోసిన మేకలాగా అరిచాడు. మీ ఆఫీస్ ముందు రూమ్ తీసుకొని ఇక్కడే నేను ఉంటాను, మరి ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను. మరి ఆ తేల్చే కార్యక్రమం కోసం వస్తున్నాడా, లేకపోతే నేను భయపడట్లేదు అని చెప్పి ఊరిక డంబాలు బలగటం కోసం ఎదురుగి బెయిల్ రాదులే, ఊరికి వేసినట్టు నటిద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేయించాడు? అలానే ఉంది. అన్ని డ్రామాలే. అంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు, నిరూపించబడుతున్నాయి, అవన్నీ కూడా కేసులు నడుస్తున్నాయి. వీళ్ళు మనీ లాండరింగ్, ముఖ్యంగా ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశాడు, ఈ తుడాకు సంబంధించిన వ్యాన్ని వీళ్ళు ఏ విధంగా యూజ్ చేశారు, ఏ రూట్లో ఆ వ్యాన్ తిరిగింది, ఎన్నిసార్లు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చింది, ఎన్నిసార్లు ఆ పక్కనున్న ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి వచ్చింది. మరి ఇవన్నీ కూడా ఇన్ని విధాలా కనిపిస్తుంటే ఇంకా వీళ్ళు ఏ విధంగా బొంకుతున్నారు? ఒకవైపు మిథున్ రెడ్డి, మరి అదేవిధంగా చూస్తే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా, రాజకస్ రెడ్డి, అలా చెప్పుకుంటూ పోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇంకొక ముస్లిం అతను కూడా ఉన్నాడు, షేక్ అతను ఉన్నాడు. ఇట్లాగా రకరకాలుగా వీళ్ళందరూ కూడా ఆ కేసులో నిందితులుగా ఉండి అన్ని వివరాలు చెప్తున్నారు. మరి ఇంకొక ఇద్దరేమో థాయిలాండ్లో ఉన్నారు, ముప్పిడి అవినాష్ రెడ్డి, వాళ్ళ అనిరుద్ధ్ రెడ్డి ఎవరో వాళ్ళ తమ్ముడు వాళ్ళు, ఇంకా 6గురేమో దుబాయ్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, అతను అసలు మిస్సింగ్ అని చెప్తున్నారు. ఇన్ని విధాలుగా ఉన్న ఈ కేసుని ఈ రోజున వాళ్ళ బెయిల్ ముగిసింది, మరి బయటికి పంపిస్తారా, వీళ్ళకి బెయిల్ వస్తాయి అని అంటే, రిమాండ్ ముగిసిందంటే అస్సలు జరగని పని. ఈ రోజున ఇంకా దీంట్లో అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా 50 వరకు చేరే అవకాశం ఉందని ఒకవైపు సిట్ చెప్తుంది. మరి ఇంకా వచ్చేవాళ్లే ఉంటే లోపల వాళ్ళని బయటికి ఎందుకు పంపిస్తారండి? వీళ్ళు వెళ్తే ఇంకా బయటికి ఈ రోజున చూస్తున్నాం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది, బయట ఉంటే వీళ్ళు అనుమానాస్పదంగా 6గురు చనిపోయారు. మరి ఎక్కడా కూడా దాని గురించి ముందుకు వెళ్ళింది లేదు కేసు. సునీత గారు కోరుకుంటున్నారు అసలు బెయిల్ రద్దు చేయండి అని. మరి ఇట్లాంటివన్నీ జరగకుండా ముందు జాగ్రత్తగా సిట్ వాళ్ళు అసలు వీళ్ళని బయటికి పంపించకూడదు, వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, రిమాండ్లో ఉంచటం, వీళ్ళని ప్రజల సొమ్ముతో మేపుతా ఉంచుదాం ఇలానే అన్నట్లుగా ఉంది. ఈ రోజున వీళ్ళ మీద అది పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? వీళ్ళని ఇలానే మొన్నటి వరకు ప్రజల సొమ్ము తిన్నారు, ఇప్పుడు ప్రజల సొమ్ము తింటున్నారు. సరే ఏం చేస్తాము, ప్రజల సొమ్ము తింటే తిన్నారు, ఎప్పుడు శిక్ష వీళ్ళకి? వీళ్ళేమో అత్తగారింట్లో అరణానికి వచ్చినట్లుగా గొంతెమ్మ కోరికలన్నీ కోరుతున్నారు. అంటే మొన్న కూడా చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలు. అంటే అతను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా ఎలా మాట్లాడారండి? ఎన్ని విధాలుగా వీళ్ళు వంకర టింకరగా వాగారు. అవన్నీ మర్చిపోయారేమో, చేసిన పనులు, మాట్లాడిన మాటలు, వీళ్ళ కుళ్ళు బుద్ధి ఇవన్నీ మర్చిపోయి ఈ రోజున ఏం తెలియనట్లుగా వాళ్ళకి నొప్పి కలిగింది. ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆ రోజున మేము ఎలా బిహేవ్ చేసామని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ మద్యం కుంభకోణం అనేది వీళ్ళు మద్యం కుంభకోణం కాదు, నిజంగా అది విషం అమ్మి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఎంతమంది, 1,00,000 మంది పైగా ప్రాణాలు పోవటం, వేల మంది, దాదాపుగా 50,000 మంది మంచాన పడ్డారా, ఐసీయూలో ఉన్నారా, వాళ్ళకి పాపం ఎంతమంది వాళ్ళకి చాకరీ చేసుకుంటూ ఆ కాపురాలు బిడ్డల్ని ఒకవైపు పోషించుకుంటూ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ గణాంకాల ప్రకారం సుమారుగా 1,00,000 మంది ఆరోగ్యశ్రీ వల్ల ఇవన్నీ బయటపడ్డాయి. 1,50,000 మంది మంచాన పడ్డారు. 35 లక్షల మంది కిడ్నీ,
లివర్ బాధలతో బాధపడుతున్నారు. బ్రెయిన్ సంబంధించి నాడీ వ్యవస్థ దెబ్బతినటం ఇవన్నీ కూడా రకరకాలుగా. అంటే వీళ్ళు ఆ రంగు పోసి ఆ స్పిరిట్ కలిపేసి ఆ నిల్వ స్థాయి కానీ దాంట్లో ముడి పదార్థాలు కలిపేది కానీ ఎక్కడా కూడా ఎటువంటి జాగ్రత్తలు లేకుండా వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనికి ప్రజలందరూ కూడా, అంటే వీళ్ళకి పట్టింది డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చి కోసం ఈ పిచ్చి పనులన్నీ చేసేసి పిచ్చి మందు అమ్మేసి పిచ్చి పిచ్చి బ్రాండ్ల పేర్లు పెట్టేసి ఎక్కడ ఏది కూడా అసలు ఖజరహో లాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా వీళ్ళు ఏ విధంగా ట్రాప్ చేశారు. బెదిరించటం, గన్ పాయింట్లు పెట్టడం. ఆ హనుమంతప్పరెడ్డి అతను అవినాష్ రెడ్డి మరి భాస్కర్ రెడ్డిని కూడా ఈ రోజున దీంట్లో అక్యూజర్గా చేర్చాలి. మరి విజయసాయి రెడ్డి రావాలి బయటికి. అతనేదో సగం బట్టలు మీరు ఇప్పారు, ఇంకా సగం బట్టలు నేను ఇప్పుతాను, నేను విజిల్ బ్లోయర్ అన్నాడు. మాటలేనా? ఈ రోజున చేతల్లో ఏది? ఎందుకు వెనక్కి వెళ్ళాడు? దాదాపుగా ఈ రోజున అతనికి విచారణకు రమ్మని నెల దాటిపోతుందండి, నెలన్నర అయింది. మరి ఏదో ఒక భగవద్గీత శ్లోకం పెట్టేసి నేనేదో అర్జునుడిని కృష్ణుడిని అని చెప్పుకుంటే ఎట్లా సరిపోయింది? నువ్వు కూడా మొన్నటిదా కోటరీలో వన్ ఆఫ్ ద పర్సన్ కదా. అంటే ఆయన కూడా రోజు పొద్దున్నే వెళ్దాం అనుకుంటున్నాడంట. తెల్లారుజాను వైఎస్ వివేక గారు కల్లోకి వస్తున్నాడంట. ఆ భయంతో రావట్లేదంట. ఎందుకు గొడ్డలు గుర్తొస్తుందా? అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి బట్టిన గతే పట్టిద్దని చెప్పేసి భయం వేస్తుంది విజయసాయి రెడ్డి. మీకు ఆయనకే కాదండి, ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారు కదా సబ్ జైల్లో, వాళ్ళు కూడా మాకు బెయిల్ వద్దు బాబు, బెయిల్ తీసుకుని బయటకు వెళితే మాకు కూడా వివేక కేసులో జరుగుతున్న ఎలిమినేషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ కూడా ముద్దాయిలు సాక్షులు ఎట్టా ఎలిమినేట్ అవుతున్నారు, ఆ పరిస్థితి కూడా మాకు వచ్చే అవకాశం ఉంది, బెయిలే మాకు సేఫ్ అంటున్నారంట వాళ్ళు. మరి భాస్కర్ రెడ్డి ఎందుకు బెయిల్ పెట్టుకున్నాడు అంటే నాటకం అంటున్నారు. అది కూడా అంటే ఈ రోజున భయపడుతుంది ఎవరు, భయపెట్టిస్తుంది ఎవరు, అసలు భయపెట్టే వాళ్ళు ఎందుకు బయట ఉంటున్నారు? ఇంకా ముందుకు ఈ కోర్టులు కేసులు ఇవన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఈ లాయర్లందరూ కూడా ఇంకా దాని గురించి అన్వేషించాలి, వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలి. మరి నేను విజిల్ బ్లోయర్ అన్న విజయసాయి రెడ్డి మరి ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడితే కుదరదు. ఖచ్చితంగా ఆయన కూడా బయటకు రావాలి. మరి అటు భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని మరి ఒకవైపు మద్యం కేసులో ఉన్నారు, ఇంకొక వైపు బాబాయ్ కేసులో ఉన్నారు, వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మద్యం కుంభకోణం అనేది వీళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారు ఈ రోజున. మరి ఎంతమందిని వీళ్ళు ఈ రోజున ఒకవైపు అమ్మి వాళ్ళు తాగిచ్చి వాళ్ళని ఇచ్చేశారు, అమ్మినాళ్ళు పోయారు, ఆ తాగినాళ్ళు కొనుక్కున్నాళ్ళు పోయారు. ఇక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా అసలు ఏ విధంగా నడిచింది అంటే డబ్బులు పైసా వసూలు అన్నట్టుగా నడిచిందండి. పైసా వసూలే, ఇంకా వేరే ఇంకొక మాట మాట్లాడటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు పైసా వసూలు అనే కార్యక్రమం చేపట్టి దాంతోనే ఆయన మరి 11కు పరిమితమై పక్కన కూర్చున్నాడు. బెయిల్ వద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారంట 12 మంది ముద్దాయిలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్రమంగా మద్య వ్యాపారం చేసి దోచుకున్న వేల కోట్ల రూపాయలు తాలూకా ముద్దాయిలందరూ జైల్లో మగ్గిన సంగతి తెలిసిందే. బెయిల్ ఇప్పిస్తాం బయటికి రండి అని జగన్మోహన్ రెడ్డి కబురు చేస్తే నువ్వు బెయిల్ ఇప్పించొద్దు, మేము బయటికి రామంటూ వాళ్ళు బెగదీసి కూర్చుని బయటకు వస్తే వివేక కేసులో జరిగిన పరిణామాలు, సాక్షులు, ముద్దాయిలు ఎలిమినేట్ అయిన తీరుని వారు గుర్తు చేసుకుంటూ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని అలా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందంటూ బెయిల్ తీసుకోకుండా జైల్లోనే ఉంటామంటూ వాళ్ళు వివరిస్తున్నట్టు సమాచారం వస్తోందని విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.